ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా కిషోర్, నువ్వు బాగున్నావా? నేను బానే ఉన్నారా. మొన్న స్వీట్లు పంపించా, తిన్నావా? తిన్నా. బాగున్నాయా? బాగున్నాయి. నరేందర్, MBBS అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇక్కడే లింగపాలలో క్లినిక్ పెడుతున్నా. నువ్వు? నేను ధర్మాజిగూడెంలో హాస్పిటల్ పెడుతున్నారా. సరే మరి అయితే ఆల్ ద బెస్ట్ రా. ఆల్ ద బెస్ట్. బెటర్ గా మా అమ్మాయికి జ్వరం కలిగింది. పోయినసారి ఒక ఇండక్షన్ చేయాలి, ఒక్క రోజులో పోయింది. ఇప్పుడు కూడా ఒక ఇండక్షన్ చేయండి. సరే అమ్మా. మీ పిల్లకి జ్వరం తగ్గే బాధ్యత నాది. ఈ మందులు వాడండి. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వాడండమ్మా, తగ్గిపోతుంది. సరే అమ్మా. 2 రోజులు వాడండి, తర్వాత మీరే అంటారు మీ అమ్మాయి చలాకీగా తిరుగుతుందని. మా అమ్మాయి డాక్టర్ గారండి, నాకు కాలు నొప్పి వస్తుంది, ఈయన మందులు ఉంటే ఇవ్వండి. ఇది రోజు రాసుకోమ్మా, తగ్గిపోతుంది. సరే అమ్మా. అమ్మా, నువ్వు ఇచ్చిన మెడిసిన్ 2 రోజులు రాసుకున్నాను, తగ్గిపోయింది. నేను ఇచ్చిన మెడిసిన్ అది తగ్గకుండా ఉండదు. అంతేకాక నువ్వు క్రమం తప్పకుండా వాడావు, ఎందుకు తగ్గదమ్మా? కిషోర్ని కలగ చాలా రోజులు అవుతుంది, ఒకసారి వాడి క్లినిక్కి వెళ్ళొద్దాం. ఎరా కిషోర్, బాగున్నావా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నా. ఎలా గడుస్తుందిరా నీ క్లినిక్స్? అబ్బా, రోజుకు 100 మంది వస్తున్నారా, వాళ్ళతో అల్లాడిపోతున్నాను. రోజుకు 100 మంది వస్తున్నారా, నాకేనే నీతో కలవడానికి 2 రోజులు పట్టింది. నా దగ్గరికి 10 మంది కూడా రాలేదురా. రారా నరేంద్ర, పేషెంట్స్ వస్తున్నారు, పక్కన కూర్చో. ఏమైందమ్మా? మా అమ్మాయికి ఎండ దెబ్బ తగిలిందయ్యా, మోషన్స్ అవుతున్నాయి. అమ్మా, ఆమె అయితే చిన్నపిల్ల, నువ్వు పెద్దదానివే కదా, ఎండలో అలా పంపించకూడదని తెలీదా? ఫస్ట్ నిన్ను అనాలి. ఎండ దెబ్బ తగిలిందని రావటం, ఎండలో తిప్పటం, మా ప్రాణాలు తీయటం. నేనేం డాక్టర్ తెలుస్తున్నాడు? అరే కిషోర్, నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోవు కదా? ఏమనుకుంటా చెప్పరా. అట్లా డాక్టర్లతో అట్లా మాట్లాడకూడదురా. డాక్టర్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు మంచి మాటలు ఆశిస్తారు. నువ్వు మాట్లాడే మాటలతోనే కొంత జబ్బు తగ్గిపోవాలి. సరేరా, ఈసారి నుంచి నేను మాట తీరు మారుస్తాను. సరేనా, మరి నేను వెళ్తాను, పేషెంట్ వచ్చే టైం అయింది. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. సరేనా.